ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణములోని 2వ అధ్యాయములో వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, రాజా, నీకు ఇంతవరకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధానమును చెప్పి తిని, ఇప్పుడు కార్తీక సోమవార మహిమను, దాని ప్రాముఖ్యతను, కుక్క కైలాసము చేరుట అను కథను వివరించుచున్నాను, శ్రద్ధగా వినుము అనెను. కార్తీక సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ కార్తీక సోమవారము నాడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉపవాసముండి నదీ స్నానము, నదీ లేనివట్టి ప్రాంతం వారు ఇంటి యందు కానీ స్నానమాచరించి భక్తితో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి కార్తీక పురాణము పారాయణము చేయవలెను. సాయంకాలము నక్షత్ర దర్శనము చేసి దీపారాధన చేసిన తరువాత ప్రసాదమును శివునికి నివేదించి తమ శక్తి కొలది దాన ధర్మములను చేసిన పిదప భుజించవలెను. ఈ విధముగా శివపూజ చేసిన అంతమందు కైలాస ప్రాప్తి కలుగును. దీనికి ఒక కథను తెలియచేసేదను, శ్రద్ధగా వినుమని చెప్పాను. వశిష్ఠ మహాముని చెప్పాను, పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక సద్బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తి కలిగి తన కుటుంబమును పోషించుకుంటుండెను. అతనికి చాలా కాలమునకు ఒక కుమార్తె కలిగెను. ఆమెకు నిష్ఠురి అని పేరు పెట్టాను. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత మిత్రశర్మ అను ఒక సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెండి చేశాను. అతడు వేదశాస్త్రములను అభ్యసించిన వాడై సదాచారవంతుడై నిరంతరము భగవన్నామ స్మరణము చేయుట వలన అపరబ్రహ్మ అని పిలుచుకొనివాడు. అటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్భముతో కన్ను మిన్ను కానక పెద్దలను, భర్తను, అత్తమామలను దూషించుచు భోగాభిలాషి అయి పరపురుష సాంగత్యము కలిగి తిరుగుచుండెను. తమ వంశమునకు అప్రతిష్ట కలిగిస్తున్నదని ఆమెను అత్తమామలు ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ భర్తకు ఆమె యందు అభిమానము పోక ఆమెతోనే కాపరం చేయుచుండసాగాను. కానీ ఆమె యొక్క గయ్యాళితనము నిష్ఠురిని కర్కశ అని పిలిచెడివారు. ఇట్లు కొంతకాలము పిదప ఒకనాటి రాత్రి భర్త నిద్రిస్తున్న సమయమున ప్రియునిపై వ్యామోహముతో తాళి కట్టిన భర్త అని విచక్షణ లేక, దయాదాక్షిణ్యాలు లేక ఒక బండరాయిని తెచ్చి నిద్రిస్తున్న భర్త యొక్క తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవ్వరికీ తెలియకుండా పాడుబడిన బావిలో పడవేసి ఆకులు అలములు కప్పి ఏమీ తెలియని దాని వలె ప్రవర్తించుచు తనకు ఉన్న అడ్డంకు తొలగినదని లోలోన సంతోషించుచు విచ్చలవిడిగా పరపురుషులపై వ్యామోహముతో క్రీడించుచుండెను. కొంతకాలమునకు ఆమె యవ్వనము కరిగిపోగా ముసిరితనము ఆవరించెను. భయంకరమైన రోగములతో బాధపడి మరణించినది. అప్పుడు యమకింకరులు ఆమెను నరకలోకమునకు కొనిపోయి ఆమె చేసిన అకృత్యములకు భయంకరమగు శిక్షలు వేసిరి. నరకబాధలను అనుభవించి తరువాత వీధి కుక్కగా జన్మించినది. ఒకరోజు కార్తీక సోమవారం నాడు దానికి ఆహారం దొరకక ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా తరుముచు కర్రలతో కొట్టుచుండిరి. ఇట్లుండగా ఒక సద్బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంకాలమున నక్షత్ర దర్శనము చేసి శివునకు ప్రసాదము అర్పించి కొంత బలియన్నమును అరుగుపై పెట్టి భోజనము చేయుటకు లోపలికి పోయాను. అంతటా ఆ బ్రాహ్మణుడు పెట్టిన బలి అన్నము ఆ కుక్క తినుట చేత ఆమెకు
ఆ కుక్కకు కృతజన్మల జ్ఞానం కలిగి వెంటనే విప్రకులోత్తమ కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను ఆలకించిన బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా అక్కడ కుక్క తప్ప ఎవరూ లేరు. కావున మరలలోనికి పోయాను. మరల రక్షింపుము రక్షింపుము అని కుక్క మొరపెట్టుకొనెను. అప్పుడు మరల బ్రాహ్మణుడు బయటకు వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతమేమి అని అడుగగా ఆ కుక్క తన పూర్వజన్మల వృత్తాంతము ఆ బ్రాహ్మణునకు తెలిపినది. పూర్వజన్మల పాపము వలన నాకు ఈ కుక్క జన్మ వచ్చినది. ఈరోజు కార్తీక సోమవారం వ్రతం చేసి మీరు పెట్టిన బలి అన్నము తినుట వలన నాకు పూర్వజన్మల జ్ఞానము కలిగినది. కావున విప్రోత్తమ, మీరు ఆచరించు కార్తీక సోమవార వ్రత ఫలమును నాకు ధారపోసి నన్ను ఉద్ధరింపుమనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించిన బ్రాహ్మణుడు ఒక కార్తీక సోమవార వ్రత ఫలాన్ని కుక్కకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము వచ్చెను. ఆమె అందరికీ నమస్కరించి అందరూ చూచుచుండగా కైలాసమునకు ఏగెను. వింటివి కదా జనక మహారాజా, నీవును నీ దేశ ప్రజలను ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యము పొందుమని వశిష్ఠ మహాముని హితబోధ చేసెను. ఇది స్కాంద పురాణమందరి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పిన కార్తీక పురాణము 2వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.